ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఒక అద్భుతమైన స్టోరీ చెప్తా మీకు. షూర్. ఒక గురువు గారి దగ్గర శిష్యుడు ఉన్నాడు, శిష్యరికం చేస్తున్నాడు. ఆయన దగ్గర ఆయన పరమ శివభక్తుడు అనమాట గురువు గారు. శివభక్తుడు అయితే ఆయన దగ్గర ఈ భక్తుడు వెళ్తూ ఉండేవాడు. స్వామి, భగవంతుడిని మీరు అంత గొప్పగా ప్రేమిస్తూ ఉంటారు, దానివల్ల ఏంటి అని అంటే ఆయన చెప్తాడు, నాయన భగవంతుడిని నమ్ముకున్నామంటే, ఆయన్ని పరిపూర్ణంగా సేవించామంటే ఆయనే స్వయంగా మనకు వచ్చి సహాయం చేస్తాడు. కాబట్టి నువ్వు కూడా శివుడు పూజ చేసుకున్న ఆయన భగవంతుడు నీకు కూడా సహాయం చేస్తాడు అని చెప్పేసి ఒక ఆయన ఒకటికి ఉపదేశం చేసి వెళ్తాడు. ఈయన పొద్దున్న లేచింది మొదలు పొద్దున మధ్యాహ్నం రాత్రి శివుడికి పూజలు చేస్తూనే ఉంటాడు. బ్రహ్మాండంగా చేస్తున్నాడు, పూజలంతా చేస్తూనే ఉన్నాడు. ఇతనికి బాగా గురువు గారి ఆ యొక్క సాధువు మాటలు ఇతని బ్రెయిన్ మీద ఎలా వర్క్ చేసినాయి అని అంటే, నేను ఏదైనా సరే నేను శివుడి పూజ బ్రహ్మాండంగా చేస్తాను కాబట్టి నేను కష్టంలో ఉన్నప్పుడు శివుడు వచ్చేసి నన్ను కాపాడుతాడు, అది కన్ఫామ్. సరే ఒకరోజు ఆయన వెళ్తాడనమాట, నాయన నువ్వు బాగా కష్టంలో ఉన్నప్పుడు పిలువు, భగవంతుడు డెఫినెట్గా వస్తాడు, నీకు హెల్ప్ చేస్తాడు, చిన్న చిన్న వాటికి భగవంతుడిని పిలిచి నువ్వు డిస్టర్బ్ చేయకు అంటే, పాపం అదే మాట మీద అతను నిలబడ్డాడు. ఓ రోజు ఇలాగే అతను పొలం నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్తూ ఉండేసరికి ఏం జరిగింది అని అంటే, ఆ మట్టిలో వర్షానికి నేల తడిచిపోయి ఆ బురదలో బండి కూరుకుని పోయేసరికి ఏమవుతుంది, ఇమ్మీడియట్గా మనమైతే ఏం చేస్తాం, దిగి బండిని ఏం చేస్తాము, నెట్టుకొని వస్తాం. ఇమ్మీడియట్గా అతను ఏం చేశాడు, గురువు గారు అన్న మాటలు గుర్తొచ్చి చూశాడు. ఒక 30 లోతు వరకు ఆ బండి చక్రం లోతుకి ఇదైపోయింది. వామ్మో, ఇంత పెద్ద కష్టం వచ్చేసింది నాకు, ఈ కష్టాన్ని లాగడం నా వల్ల కాదు, నేను శివుణ్ణి పిలవాల్సిందే, శివుణ్ణి పిలిస్తేనే ఈ టైంలో, ఎందుకంటే పెద్ద కష్టం కదా అది, బండి చక్రాన్ని నేను ఎక్కడ లాపాలి, ఎడ్లు కూడా లాగలేవు. సో కాబట్టి నేను లేపలేను, కాబట్టి నేను ఖచ్చితంగా నేను శివుణ్ణి పిలవాల్సిందే అని చెప్పేసి ఆయన మంత్రం ఒకటి ఇచ్చి వెళ్తాడు కదా. కూర్చొని ఆయన ఏం చేస్తాడంటే బండిలో కూర్చొని వర్షం తడకుండా లోపల కూర్చొని శివుడు మంత్రం జపిస్తూ ఉంటాడు. జపిస్తా ఉండగానే శివుడికి వినపడి శివుడు చూస్తూ ఉన్నాడు. పార్వతీదేవిని, ఏమండి ఆయన తెగ మంత్రం చదువుతున్నాడు కదా, కొంచెం వెళ్ళొచ్చు కదా, బాగా ఎక్కువ వైబ్రేషన్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, నేను తట్టుకోలేకపోతున్నాను, తొందరగా వెళ్ళండి, వైబ్రేషన్స్ ఆగిపోతే హెల్ప్ చేయండి అని అంటే, లేదు నేను వెళ్ళడానికి ఇంకా టైం ఉంది అంటాడు ఆయన. ఈవిడ తోస్తుంది అనమాట, అయ్యో బాబోయ్, ముందు అసలు ఆయన ఆపట్లేదండి బాబు, ఆ వైబ్రేషన్స్ తట్టుకోలేకపోతున్నాను, ఆ మంత్ర వైబ్రేషన్స్, వెళ్ళి ఏం కావాలో చూసిరండి అని అనగానే హఠాత్తుగా శివుడు వచ్చి భక్త అంటే దడుచు చచ్చిపోతాడు ఆ పాములు గీవులు మెళ్ళలో చూసి. అందుకని ఏం చేస్తాడంటే, శివుడు యాజ్ ఇట్ ఈస్గా వెళ్తే బాగోదే, కొంచెం నేను కాస్త వేషం మార్చుకుని వెళ్తానని చెప్పేసి ఒక మారు వేషంలో, ఒక పెద్ద ఆయన వేషంలో వెళ్తాడు అనమాట. వెళ్ళి అక్కడికి వెళ్ళి అడుగుతాడు, బాబు నాయనా అని తట్టి ఇట్లా లేపుతాడు అనమాట. లేచి ఏంటి అది చూడంగానే ఒక పెద్ద ఆయన కనబడతాడు అనమాట. శివుడు కాదు వచ్చింది, శివుడు అంటే మళ్ళీ పాము ఉండాలి, చేతులకు పాములు ఉండాలి, తర్వాత ఇవన్నీ త్రిశూలం ఉండాలి, జటాజూట ఉండాలి, జటాజూటం లేదు, వెంట్రుకలు లేవు, ఆయన బైరాగి, వచ్చిందేమో ఒక పెద్ద ఆయన, చాలా బాగున్నాడు, మంచి బట్టలు కట్టుకున్నాడు, ఏంటి డిస్టర్బ్ చేసావు, నేను శివుడిని పిలుస్తున్నాను, ఐఎమ్ వెరీ మచ్ బిజీ విత్ కాలింగ్ శివ అని చెప్పేసి అరిచాడు. అరిస్తే, కాదు నాయన బాగానే ఉంది, అది వినే నేను వచ్చాను నాయన అని అంటే, నువ్వెందుకు వచ్చావు, రావాల్సింది ఆయన కదా అని అంటాడు. లేదు బాబు, ఈ విషయం ఏంటో చెప్తే నాకేదన్నా సాధ్యమైతే నేను హెల్ప్ చేస్తాను కదా అన్నాడు. అంటేను, లేదు నా బండి చక్రము చూడు అక్కడ లోపల కూరుకుపోయింది, నా ఎడ్లు లాగలేకపోతున్నాయి అని అంటే, కరెక్టే నాయన, బట్ నువ్వు దీనికి శివుణ్ణి ఎందుకు నువ్వు అంత ఇబ్బంది పెడుతున్నావు అని అంటే, వాట్ నాన్ సెన్స్ అది, నా ఎడ్లే లాగలేకపోయినా ఇంకా నేనేం చేస్తా, నా వల్ల ఏమవుతుంది, అంత పెద్ద పెద్ద ఎడ్లే నా చక్రాన్ని బయట వేయలేకపోతున్నాయి, అందుకోసమని నేను శివుణ్ణి పిలుస్తున్నాను అని అంటే, అప్పుడు ఆయన పెద్ద ఆయన ఒక మాట చెప్తాడు, ఓ పని చేద్దామయ్యా, మన ఇద్దరం కలిసి తోద్దాం బండి చక్రాన్ని, మన శక్తి కూడా తోడైతే ఎడ్లు ముందుకు లాగొచ్చుగా, శివుడు రావడానికి లేట్ అవుతుంది, పోనీ నీ మంత్రం అందలేదనుకుంటా, లేకపోతే వర్షంలో ఆయన వినపడతలేదనుకుంటా, నేను హెల్ప్ చేస్తాను, నువ్వు దిగు అన్నాడు. అని అన్న తర్వాత పాపం అప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది, ఇంకా అక్కడే ఉంటే ఇంకా ఉన్నావంటే వర్షం పెరిగిపోతుంది, ఇంకా బండే మునిగిపోవచ్చు, నువ్వే శాంతం పోవచ్చు, ఇక ఆ తర్వాత నీ ఇష్టం, మరి నేను కూడా వెళ్ళిపోతాను అన్నాడు. ఓయేమో ఈ పెద్ద మనిషి కూడా వెళ్ళిపోయాడంటే, ఆ శివుడు రాక నేను మధ్యలో ఇరుక్కుపోతానని, సరేలే పట్టు అని చెప్పేసి ఇలా ఇద్దరు కలిసి కొంచెం కష్టపడి దాంట్లో నుంచి లేపి దీంట్లో నుంచి చక్రం బయటకు వస్తుంది. ఆ శివుడి ఆ మహిమతోటి కొంచెం అతను ఎఫర్ట్స్ పెడతాడనమాట. పెట్టి బయటికి ఇద్దరు కలిసి నెడతారు.
నెట్టేసరికి అప్పుడు ఎడ్లు బయటికి లాగి పడేస్తాయి. అప్పుడు ఆ పెద్ద ఆయన రూపంలో ఉన్నటువంటి శివుడు ఒక మాట చెప్తాడు, నాయన కష్టంలో ఉన్నప్పుడు మన ప్రయత్నం కూడా ఉండాలి. ఎడ్ల మీద భారం వేశాం, ఎడ్లు లాగలేకపోయినాయి, కానీ మనిద్దరం కూడా ఎడ్లకి సాయం పెడితే ఎడ్లు లాగి బయటపడేసినాయి కదా. అవును. అలాగే భగవంతుడు కూడా ఎద్దులు అంటాడు, నాయన నిన్ను లాగుతున్నాడు, ప్రతిదీ నువ్వు భగవంతుడి మీద వేసేసి కూర్చుంటేట నీ ప్రయత్నం కూడా ఉండాలి. నీ కష్టంలో ఉన్నప్పుడు నీ ప్రయత్నం బయటపడడానికి నీ ప్రయత్నాలు కూడా ఉంటే అప్పుడు భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా నీకు వస్తాడు. ఆ ప్రయత్నం కనుక లేకపోతే భగవంతుడు ఇచ్చేటటువంటి ఫలంలో నీకు ఆ యొక్క కష్టం విలువ కానీ ఆ ఫలితం యొక్క విలువ నీకు తెలియదు. ఇప్పుడు చూడు, అతను బండి బయటికి రాగానే అమ్మయ్య అని చెప్పేసని ఆ ఎడ్లని పొగిడేసుకుని తన్ని తాను ఇది చేసుకుని ఈ కొంచెం హెల్ప్ నేను ఎవరినైనా అడిగి తీసుకొని ఉంటున్నట్టయితే వచ్చేది, అనవసరంగా నేను భగవంతుడిని ఇది చేశాను, నాలో ఇంత శక్తి ఉందా అని తను తాను తెలుసుకుంటాడు అనమాట. అరే ఒక చెయ్యి వేస్తే బయటకు వచ్చేసింది కదా అని చెప్పేసని. సో భగవంతుడు చెప్తాడు నీ ప్రయత్నం కూడా ఉండాలి అక్కడ. అవును. కష్టాలు వచ్చినాయి కదా అని చెప్పేసి నాకే ఎందుకు వచ్చిందని మీరు తలుపులు ఆ రోజు మూసుకొని కూర్చొని ఉంటే 6 నెలలైనా ప్రియా చౌదరి వచ్చి కూర్చునేది కాదు, మాట్లాడేది కాదు. అలాగే నాకు రోగం వచ్చింది కదా అని నేను మంచంలో పడుకొని ఉన్నాడైతే సంవత్సరం తర్వాత కాదు 6 నెలల తర్వాత నన్ను ఎత్తి అవతలు వారేసి ఉండేవాడు. ఎందుకు నేను రావాలి, బయటికి రావాలి అనే ఒక ప్రయత్నంలో బయటకు వచ్చి ఒక పాజిటివ్ ఎనర్జీని నేను తీసుకొని ఆ ఎనర్జీస్ని నేను ఎప్పటికప్పుడు ఎత్తుక్కుంటూ యోగా రూపంలో ఎత్తుక్కున్నాను, ఇంటర్వ్యూస్ రూపంలో ఎత్తుక్కున్నాను, లేకపోతే మెడిటేషన్ రూపంలో ఎత్తుక్కున్నాను, మెడికేషన్ రూపంలో ఎత్తుక్కున్నాను. స్టెప్ బై స్టెప్ ప్రతి దాంట్లోనూ భగవంతుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు అని అడిగితే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, 3ంటికి నేను ఇక్కడ నుంచి కూకట్పల్లి ఆటోలో పోతే వాడు నన్ను తినగా తీసుకెళ్ళాడు. ఎన్నాళ్ళు? 4 నెలలు దగ్గర 4 months. అది తెల్లవారుజామున 3:30కి కరెక్ట్గా 4:30కి స్టార్ట్ అయ్యేదన్నమాట క్లాసు. సో 4:30 కల్లా మేము అక్కడ ఉండాలి. 1 నిమిషం లేట్ అయినా జగన్ గురూజీ టాప్ అని మొహమ్మద్ తలిపేసేస్తాడు. ఆయన అందుట్లో మొహమాటాలే ఉండవు ఆయనకి. కాబట్టి ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ ఎన్కౌంటర్ కూంబింగ్కి వెళ్ళినట్టే ఆయన క్లాస్కి వెళ్ళడం అంటే పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. సో ఆ టైంకి నేను తెల్లారుజామున 3:30కి మరి నేను లేచి బయలుదేరి వెళ్ళడం అంటే ఏ భగవంతుడు సాయం చేయకపోతే నేనంత సేఫ్గా ఉన్నాను చెప్పండి. అలాగే నేను వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడ ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఒక సబ్జెక్ట్ నాలో నుంచి రావాలంటే ఎప్పుడో చదివేసిన పుస్తకాలు, కొన్ని సంవత్సరాలు ఆ పుస్తకాలు ఎక్కడున్నాయో కూడా నాకు తెలియదు, ఎప్పుడో చదివినటువంటి జ్ఞానాన్ని మళ్ళీ గుర్తు చేసుకునేటటువంటి ప్రయత్నంలో నా శరీరానికి ఆ శక్తిని ప్రసాదించడంలో ఆ భగవంతుడు నా బ్రెయిన్కి ఆ యొక్క మేధస్సుని మళ్ళీ నాకు గుర్తు చేయడంలో ఏ మాస్టర్ నాకు సహకరించాడో అదృశ్య రూపంలో నేను చెప్పలేను. సో ఇలా మీరు కూడా అలా కూర్చొని ఎదురుగుండా ప్రియా చౌదరిలో ఒక పాజిటివ్ని చూశారు, ప్రియా చౌదరి ఎదురుగుండా నాగరాజు రూపంలో ఒక పాజిటివ్, ఇక్కడ పాజిటివ్ అక్కడ షేర్ అయింది, అక్కడ పాజిటివ్ ఇక్కడ షేర్ అయింది. ఎప్పుడైనా సరే మనం కష్టంలో ఉన్నప్పుడు ఒక చోట కూర్చొని గుదిబండలాగా మనలో మనం శోధించుకుంటే పర్వాలేదు, కానీ జరిగిందే పదే తలుచుకుంటూ కూర్చుంటే ఎనర్జీ డౌన్ వెళ్ళిపోతుంది, మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. బయటికి రండి, షేర్ యువర్ ఎనర్జీ. బయటికి రావడం వల్ల బయట నేచర్లో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది మనము రిసీవ్ చేసుకోగలుగుతాము, మనల్ని మనం ప్రేమించుకోగలుగుతాము. మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకుంటామో ఆ ప్రేమించుకోవడానికి అర్థం ఏంటంటే నాగరాజు గారు బయటికి రావడం, ప్రియా చౌదరి బయటికి రావడం, మనల్ని మనం ప్రేమించుకోవడం ద్వారా వచ్చినటువంటి అవుట్పుట్ ఇది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.